హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఏఈ నుంచి డిగ్రీ థర్డ్ ఇయర్ తాలూకు ఫలితాలు అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ఫలితాలు అనేవి మార్నింగ్ అండ్ అంతేకాకుండా ఈవినింగ్ కూడా ఈ యొక్క ఫలితాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి 2 times అనేది అప్లోడ్ అనేది చేయడం వల్ల చాలామంది అభ్యర్థులు అయితే గందరగోళానికి అయితే గురయ్యారు. సోమవారం ఉదయం మనకు ఈ వెబ్సైట్లో యొక్క బీఎస్సీ ఫలితాలు అనేవి అందుబాటులోకి రావడంతో చాలామంది అభ్యర్థులు కూడా ఈ యొక్క ఫలితాన్ని డౌన్లోడ్ అని చేసుకోవడం జరిగిందనమాట. అయితే కొంతమందికి ఈ యొక్క ఫస్ట్ మార్నింగ్ మనకు రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు 7.8 అనేది అని చెప్పి ఒక క్యాండిడేట్కి అయితే రావడం జరిగింది. తర్వాత మళ్ళీ మనకు సాయంత్రం కూడా ఈ యొక్క ఫలితాలు అనేవి అందుబాటులోకి అయితే ఉన్నాయని చెప్పి మళ్ళీ డౌన్లోడ్ చేయగా 8.1గా రిజల్ట్స్ అనేది చూపించడం జరిగింది. అండ్ తర్వాత మనం చూస్తే మరొక బీఎస్సీ విద్యార్థిని చూసినట్లయితే ఒక సెమిస్టర్లో 2 పరీక్షలు అనేవి అనుత్తీర్ణంగా ఉన్నట్లు కనిపించింది. మళ్ళీ సాయంత్రానికి ఫలితాన్ని చూస్తే కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రమే పరిమితమైనట్లుగా కూడా ఈ యొక్క ఫలితాలని చూపించడం జరిగింది. ఓకే, సో ప్రతిసారి ఇలా మనకు డిగ్రీ థర్డ్ ఇయర్కి సంబంధించిన ఫలితాన్ని పత్రికలకు విడుదల చేసే అధికారులు ఇస్తారు మాత్రం నేరుగా అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారన్నమాట. సో ఖచ్చితంగా మనకు వెబ్సైట్లో రిజల్ట్స్ అనేవి వచ్చే ముందే మనకి ఇలాగా న్యూస్లో ఆర్టికల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో రేపు రిలీజ్ అవుతాయి ఫలితాలు అని చెప్పి ఇస్తూ ఉంటారు. బట్ ఏంటంటే అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఫలితాలను అయితే వెబ్సైట్లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఒకే రోజున మనకు ఫలితాలను 2 సార్లు ఇలాగ అప్లోడ్ అనేది చేయడంపై మనకు అది ఉద్దేశం అయితే అర్థం కాలేదు. దేనికి సంబంధించి అధికారులను సంప్రదించారు. బట్ ఏంటంటే వాళ్ళైతే అందుబాటులో అయితే రావడం అనమాట. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఈ యొక్క ఫలితాన్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోండి. ప్రజెంట్ మనకు ఫలితాలు బాగానే చూపిస్తున్నట్లుగా అప్డేట్ అయితే ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ.